కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 948వ వినిపించే కథ VK 948 విస్కీ చుక్కలు గంధం చెక్కలు. ఈ కథ శ్రీధర్ గారి చినుకుల్లో చిరుమంటలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ శ్రీధర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీధరగా పాఠకులకు చిరపరిచితులు శ్రీ శ్రీధర వెంకట రాధాకృష్ణమూర్తి, BA LLB, విశ్రాంత డిప్యూటీ కార్యదర్శి, న్యాయశాఖ, సచివాలయం, హైదరాబాద్. శ్రీధర, మల్లిక, విష్ణుప్రియ, శిరీష వారి కలం పేర్లు. ఈనాడు దినపత్రికలో దాదాపు 25 సంవత్సరాలు భూభ్రమణం శీర్షిక నిర్వహించారు. ఈనాడు దినపత్రిక వసుంధరలో దాదాపు 10 సంవత్సరాలు వారి రచనలు ప్రచురింపబడ్డాయి. ఆదివారం సంచికలో విష్ణుప్రియ శీర్షిక నిర్వహించారు. సితార సినిమా పత్రికలో సుమారు 20 సంవత్సరాలు వారి వివిధ రచనలు ప్రచురింపబడ్డాయి. వారి రాగ విపంచి నవలకు 1973లో ఆంధ్రప్రభ వారపత్రిక ప్రథమ బహుమతి లభించింది. రూపం శాపం, నీరజ నవలలకు యువ మాసపత్రిక వారి చక్రపాణి పురస్కారాలు, అరుణోదయం నవలకు ఆంధ్రభూమి నవలల పోటీలో ప్రథమ పురస్కారం, స్వాతి నిర్వహించిన 16 వారాల నవలల పోటీలో కలలకు రెక్కలొచ్చాయి నవలకు మొదటి బహుమతి వారు పొందారు. శ్రీధర కలం పేరుతో 1965 నుంచి సుమారు 400 కథలు వివిధ ప్రఖ్యాత దిన వార పత్రికలలో ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ న్యాయశాఖలో డిప్యూటీ కార్యదర్శి హోదాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక చట్టాలను వారు అనువదించారు. ఆకాశవాణిలో పలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి. 1980లలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో కొంతకాలం న్యూస్ రీడర్గానూ వ్యవహరించారు. వారి కథ ఇప్పుడు విందాం. అంజి ఎప్పుడు పుట్టాడో ఎవరికి పుట్టాడో వాడికే తెలియదు. గాలికి పెరిగి చెట్లంతయ్యాక ఇప్పుడేం చేస్తున్నాడో ఎవరికీ తెలియనివాడు. పబ్లిక్ గార్డెన్ నెంబర్ 1 గేటు వాడి కేర్ ఆఫ్ అడ్రస్. రాత్రి 7 గంటలయింది. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అటూ ఇటూ చూస్తూ గార్డెన్ గోడ చివరి దాకా వచ్చాడు. సందులో క్రీనీడలో నీడగా మారి తచ్చాడుతున్నాడు. ఎవరెవరో వచ్చారు. వాడి చేతిలో డబ్బు పెట్టారు. అంజి బ్రౌన్ షుగర్ ప్యాకెట్ వాళ్ళ చేతిలో పెట్టాడు. మాట లేదు, మంతి లేదు. ఆ పక్కనే ఉన్న యూరినల్స్కి వచ్చిన వాళ్ళు తమ పని ఎంత మామూలుగా చేసుకుపోతున్నారో వీడి దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా రొటీన్గా తమ పని చేసుకుపోతున్నారు. 8 గంటలకి సరుకు మొత్తం అమ్ముడైపోయింది. వాడు ఇంకిప్పుడు దూర. హుషారుగా ఈల వేసుకుంటూ వెళ్తున్న వాడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ పిలిచాడు. అంజి వెళ్ళి వినయాన్ని నటిస్తూ శాల్యూట్ కొట్టాడు. ఏంట్రా వెళ్ళిపోతున్నావు అడిగాడు. అంజి 50 నోటు ఒకటి ఆయన చేతిలో పెట్టాడు. ఏంట్రా ఇది, దానమా ధర్మమా గర్జించాడు. అంజి ఇంకో 2 50ల చేతిలో పెట్టాక సరేపో అన్నాడు. అంజి హుషారుగా ఈల వేసుకుంటూ నెంబర్ 1 గేటు దగ్గరకు వచ్చాడు. అక్కడ సుబ్బులు ఎదురు చూస్తోంది. ఏంటి, ఏమైనా తగిలిందా అడిగాడు అంజి. రోజు మాడిపోయిన బల్బులో ఉండే సుబ్బుల మొహం ఇవాళ 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతోంది. కొంచెం చాటుకెళ్లారు. అది జాకెట్లో నుంచి చిన్న పర్సు తీసిచ్చింది. అంజి హుషారుగా కళ్ళెగరేశాడు. 200 ఉన్నాయి అన్నది సుబ్బులు. ఇద్దరూ నాంపల్లి వైపు నడిచారు. 2 విస్కీ క్వార్టర్ బాటిల్స్ కొనుక్కున్నారు. 2 ప్లేట్లు మిర్చి బజ్జీలు, 1 ప్లేటు చికెన్ బిర్యానీ తీసుకున్నారు. రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటి అవతల ప్లాట్ఫామ్స్ వరకు వెళ్ళారు. చీకటిగా చాటుగా ఉన్న చోట చతికిలబడ్డారు. బాటిల్స్ ఓపెన్ చేసి తాగుతూ మిర్చి తింటున్నారు. సుబ్బులు తన ఘనకార్యం గురించి చెప్పుకొచ్చింది.
కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోమంటుండు. అందరూ పైసలు తీస్తారు కదా. అప్పుడే నే అందరి వంక చూసిన. నా పక్కన నిలబడ్డటోడు టికెట్ తీస్తున్నప్పుడు పర్సు చూసిన మంచిగానే ఉన్నాయి. వాడి పక్కనే చేరిన కాలు తాకిస్తుండు, భుజం తాకిస్తుండు. నేను కూడా సప్పుడు చేయకుండా నవ్వకుండా నిలబడిన. వాడు మీద పడుతుండు. మంచిగా జేబులో నుంచి పర్సు లాగినా, ఈ సంట జరిగినా, ఈ స్టాప్ రాగానే దిగిన. వాడు కూడా దిగిండు. లొల్లి పెడతాడేమోనని ఏరే బస్సులో ఎక్కిన. సుబ్బులు పర్సు కొట్టేసిన రోజున హిమాలయాలు ఎక్కినంత సంబరపడిపోతుంది. సంతోషంతో తేలిపోతుంటుంది. ఇక విస్కీ బాటిల్ ఖాళీ చేసేటప్పటికీ నిజంగానే మనసు గాల్లో ఊగుతుంటుంది, ఒళ్ళు తూలుతుంటుంది. అంజిగాడి మీదకి ఒరిగిపోయింది. విస్కీ వాసనను ముద్దెట్టుకుంది. కడుపు నిండిన పేదరికాన్ని కావలించుకుంది. రివ్వున వీచిన గాలి వాళ్ళ చల్లారిన ఆవేశాన్ని చిచ్చుకొట్టింది. ఆదమరచి నిద్రపోయారు. ప్రకృతిలో మమేకం కావటం వాళ్ళకు బాగా తెలుసు. ఎండాకాలం చెట్ల నీడలే ఏసీ రూములు, వానాకాలం చిరుజల్లులే బాత్రూమ్ షవర్లు, చలికాలం వెయిటింగ్ రూమ్ కార్నర్లే నులువెచ్చని నెలవులు, పగలంతా పార్కులు, ఫుట్పాత్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వాళ్లకు నందనవనాలు. ఏ రోజు పర్సు తగిలితే ఆ రోజు పండగ. దోచుకోవటమే గాని దాచుకోవటం తెలియదు. ఎంత దొరికితే అంత ఆ రోజే ఖర్చు చేసే అసలైన స్వామ్యవాదులు వాళ్ళు. తెల్లారింది. వెయిటింగ్ రూమ్లో స్నానాలు చేశారు. స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి యాద్గిరి కనిపించాడు. ముగ్గురు ఇరానీ హోటల్లో బన్ రొట్టెలు తిని టీ తాగి బస్ స్టాప్కి వచ్చారు. 9 గంటల నుంచి బస్సులో రద్దీ పెరుగుతుంది. ఫుట్బోర్డ్ పై మెట్టు దగ్గర ఒకడు, కింది మెట్టు మీద ఒకడు సెటిల్ అయిపోతారు. అంజీ, యాద్గిరి ఎక్కేవాళ్ళని దిగేవాళ్ళని చేతులతో తడుముతారు. గిరాకీ తగిలితే వాణ్ణి కదలకుండా అటు ఇటు చేరి నొక్కేసి దిగనివ్వకుండా ఎక్కనివ్వకుండా ఆపి పర్సు లాగేసి తర్వాత స్టాప్లో దిగిపోతారు. మధ్యాహ్నం 1 గంటకు ఒకచోట అంజీ, యాద్గిరి, సుబ్బులు కలుసుకుంటారు. డబ్బులుంటే బీరు తాగి బిర్యానీ తింటారు, లేకపోతే పల్లీలు తిని నీళ్లు తాగుతారు. 4 మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు. సెలవు రోజుల్లో బస్సులో గిట్టుబాటు కానప్పుడు అంజీ నల్లమందు, బ్రౌన్ షుగరు అమ్ముతాడు. సుబ్బులు, యాద్గిరి సినిమా హాల్ దగ్గర బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతారు. వాళ్ళకి పెద్ద కోరికలేమీ లేవు. తినడం, తాగడం. ఈ కుక్షంభరత్వమే జీవితం. ఆ రోజు కూడా అంజీ, సుబ్బులు చీకటి మాటున డిన్నర్ చేస్తున్నారు. వాళ్ళ అయ్యను ఎతుకుతుంటాడు. గదేంది అని అడిగింది సుబ్బులు. ఏడనన్నా యాక్సిడెంట్ అయ్యి ఎవడన్నా సచ్చిండనుకో, కారు కిందనో లారీ కిందనో పడి ఆ సచ్చిన ఆయన మా నాయన అంటూ ఏడుస్తాడు. పైసలు అడుక్కుని తెచ్చుకుంటాడు. ఒక పాలు ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. జనం చుట్టూ మొగినరు. ఈడు మాయ సచ్చిండు అని ఏడ్చుకుంటూ జనాన్ని తోసుకుని పోయిండు. ఇక తీరా చూస్తే సచ్చింది కుక్క. గంటే ఏమన్నమాట, ఈడు కుక్కకు పుట్టిండన్నట్టు. అంది చెప్పగానే సుబ్బులు తాగుతూనే ఇరగబడి నవ్వింది. ఆ నవ్వు దగ్గులోకి దించింది, దగ్గు ఏడుపులోకి దించింది. ఏందే, ఏమాయ నీకు అని అంజి అడిగాడు. కడుపులో నొప్పి లేస్తుంది అన్నది సుబ్బులు. అంజి కంగారు పడ్డాడు. సుబ్బులు ధైర్యం చెప్పింది. ఏం కాదు, కొంచెం ఆగితే తక్కువ అవుతుంది అని అన్నదే కానీ తెల్లవార్లు మూలుగుతూనే ఉంది. మర్నాడు సుబ్బులు వద్దంటున్న అంజి దాన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ అమ్మ అన్ని పరీక్షలు చేసింది. నీకు నెలసరిలో రక్తం బాగా వెళ్తుందా? వెళ్తుంది డాక్టర్ అమ్మ. ఇంతకుముందు బిడ్డలు ఉన్నారా? ఒక బిడ్డ పుట్టిపాయే. నీకేమన్నా అలవాట్లున్నాయా? తాగుతా. దినం తాగుతావా? పైసలుంటే తాగుతా. మానేయాలా? లేకుంటే చాలా కష్టమవుతుంది అన్నది డాక్టర్ అమ్మ. ఇక ఇప్పుడేం చేయాలంటారు అని అడిగాడు అంజి. ఆమెకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలా, లేకుంటే చాలా బీమార్ అవుతుంది అన్నది డాక్టర్ అమ్మ. ఆపరేషన్కి ఎంత అవుతుందమ్మా? 25,000 అవుతుంది అన్నదామె. ఎప్పుడు రమ్మంటారు? మీ ఇష్టం. తొందరగా జయించకుంటే
చాలా పరేషాన్ అవుతుంది అన్నది డాక్టర్ అమ్మ. అంజీ, సుబ్బులు ఆసుపత్రి నుంచి బయటకొచ్చారు. అంజీ ఆలోచనలో పడ్డాడు. ఎన్ని జేబులు కొడితే, ఎన్ని బ్రౌన్ షుగర్లు అమ్మితే 25,000 పోగైతాయి? ఒక పక్క దిగులుగా ఉన్నా వాడు ఎంత కష్టపడి అయినా సరే డబ్బు పోగు చేయటానికే నిర్ణయించుకున్నాడు. డాక్టర్ అమ్మ చెప్పిన విషయం అంజీ యాద్గిరితో చెప్పాడు. డబ్బు పోగు చేయటానికి వాడు సాయం చేస్తానన్నాడు. 2 రోజులు అసలేం దొరకలేదు. 3వ రోజు ఒక ఖద్దరు లాల్చి అయిన, ఈ బస్సు నిజాం ఆసుపత్రికి వెళ్తుందా అని అడిగాడు. ఫుట్ బోర్డు మీదే వేలాడుతున్న యాద్గిరి వెళ్తదని చెప్పాడు. ఆయన ఎక్కేందుకు చెయ్యి అందించాడు. ఖద్దరు లాల్చి ఒక మెట్టు ఎక్కాక ఆయన పడకుండా ఉండేందుకు తన 2వ చేతిని ఆయన నడుం చుట్టూ వేశాడు. జేబులో పర్సు యాద్గిరి చేతికి తగిలింది. వాడు పైమెట్టు మీద ఉన్న అంజిని చూసి నవ్వాడు. అంజి ఆయన పైకి ఎక్కకుండా పైమెట్టు మీద అడ్డుగా నిల్చున్నాడు. అంజి జేబులో నుంచి చిన్న కత్తెర తీశాడు. ఆయన జేబు కత్తిరించాడు. పర్సు లాగి యాద్గిరికిచ్చాడు. ఎంత నేర్పుగా లాగినా ఆయన కనిపెట్టి పర్స్ పర్స్ అని అరిచాడు. అందరూ బస్సు ఆపమని గోలగా అరిచారు. బస్సు స్పీడ్ కొంచెం తగ్గగానే యాద్గిరి దిగిపోయాడు. అంజిని మాత్రం బస్సులోని వాళ్ళు పట్టుకున్నారు. వీడే జేబు కత్తిరించాడు అని ఖద్దరు చొక్కా అనగానే అందరూ తలా ఒక దెబ్బ వేశారు. ఒకరిద్దరు డొక్కలో పడిచారు. పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే సరి, మక్కలు తిరగతంతారు అన్నారు ఇంకెవరు. అంజిని బస్సు దింపగానే పట్టుకున్న వాళ్ళ చేయి కొరికేసి ఎవరికీ అందకుండా పరిగెత్తాడు. పర్సులో 2,000 ఉన్నాయి. ఇంకే రాత్రికి 3 తాగుతూ కూర్చున్నారు. సుబ్బులు కన్నీళ్లతో అన్నది, నా కోసం తన్నులు తిన్నావా? ఏడనన్నా గట్టి దెబ్బ తగిలితే, పోలీసు వాళ్ళ చేతి నిలబడితే? ఇది కొత్తేంది మనకు, ఏ పని చేసినా ఇక ఎండ్ల కొంత డేంజర్ ఉండనే ఉంటుంది అన్నాడు అంజి. కానీ ఇప్పుడు నా కోసం చేస్తుండ్రు కదా, ఏదన్నా అయితే నాకు ఎట్లనో ఉంటుంది అన్నది సుబ్బులు. నాకు అమ్మ, అయ్య, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవ్వరూ లేరు. దేవుడు నాకు నిన్ను ఒక్కదాని ఇచ్చిండు. నిన్ను కూడా బతికించుకోలేకపోతే ఏంటికి బతకాలనే అన్నాడు అంజి ఏడుపు ఆపుకుంటూ. అందరినీ చూస్తున్నాడు. భార్యా పిల్లలు, బంధువులు అయిన వాళ్ళు అంతా చీటికి మాటికి కలిసి కష్టసుఖాలు చెప్పుకుంటుంటారు. ఒకళ్ళనొకళ్ళు ఆదుకుంటుంటారు. అలాంటి జీవితం లేనందుకు వాడి మనసులో ఎన్నాళ్లగానో గూడు కట్టుకున్న దిగులు ఇప్పుడు బయటికి తన్నుకొస్తోంది. యాద్గిరి అన్నాడు, నాకు అప్పవి నువ్వు, దేవుడిచ్చిన అప్పవి. నీకోసం తన్నులు తిన్నా, తల కోసేసిగిచ్చినా తక్కువే అవుతుంది. అంజి సుబ్బుల చేతిలోని సీసా లాక్కున్నాడు. డాక్టర్ అమ్మ నిన్ను తాగుడు బంద్ చేయమన్నదిలే. డాక్టర్లు అట్టనే చెబుతారు, తాగకుండా తినకుండా ఏంటికి బతకాలి, మస్తు తాగుతా, మస్తు తింటా, ఎప్పుడు టైం వస్తే అప్పుడు దస్తా. నే చచ్చినాక నన్ను తగలేసేటప్పుడు 2 విస్కీ చుక్కలు చాలండి, అదే నా చివరి కోరిక అన్నది సుబ్బులు. అప్పుడు 2 చుక్కలు కాదు, బాటిల్ మొత్తం పోస్తా గాని ఇప్పుడు ఇంకా చాలే అన్నాడు అంజి. నిజంగా పోస్తావా అన్నది సుబ్బులు తాగిన మైకంలో తల ఊపుతూ. నిజంగానే అన్నాడు అంజి. సుబ్బులు మెల్లగా నిద్రలోకి జారుకుంది. అంజి, యాద్గిరి ప్లాట్ఫామ్ అంచున కూర్చుని ఆలోచనలో పడ్డారు. డాక్టర్ అమ్మ జల్దీ ఆపరేషన్ చేయిస్తే మంచిదన్నది, కానీ 25,000 ఎప్పుడు దొరుకుతాయి? ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేయించాలా అన్నాడు అంజి దిగులుగా. యాద్గిరి కూడా మౌనంగా ఉండిపోయాడు. నిజానికి సుబ్బులకి ఇంతకు ముందు పెళ్ళయింది. మొగుడితో కాపురం చేసే రోజుల్లో రోజు దాని మొగుడు తాగొచ్చి దీన్ని చావగొడుతుండేవాడు. కొన్నాళ్లకు మొగుడికి ఎదురు తిరగటం మొదలెట్టింది. వాడితో పాటు కళ్ళు దుకాణానికి వెళ్ళి తాగటం అలవాటు చేసుకుంది. తాగుడుకు బానిసైపోయింది. బిడ్డను కన్నది. ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. ఆ విషయంలోనూ ఇద్దరూ పెద్దగా గొడవపడ్డారు. మొగుడు సుబ్బుల్ని కిరసనాయలు పోసి చంపబోయాడు. సుబ్బులు మొగుణ్ణి వదిలేసి వచ్చింది. అంజితో ఉంటోంది. వీళ్ళకి పెళ్లి కాలేదు. మొగుడు పెళ్లాల మధ్య ఉండే అనుబంధం ఉన్నా వాడు మొగుడన్న అధికారం చెలాయించడు. సుబ్బులు పెళ్ళానన్న అణకువ ప్రదర్శించదు. ఇద్దరూ సంపాదిస్తున్నారు వాళ్లకు చేతనైన పద్ధతిలో. నిజమైన సహజీవనం చేస్తున్నారు.
ఆ మాట అనకపోయినా, దానికి అర్థం తెలియకపోయినా డబ్బు సంపాదించటం ఎలా అన్న ప్రశ్న అంజిని వేధిస్తోంది. ఈ చిల్లర వల్ల రోజు గడుస్తుందే కానీ వచ్చిన ఆపద గట్టెక్కేటట్లు లేదు. రైల్వే ప్లాట్ఫామ్ మీదకు వచ్చే పోయే ఖరీదైన మనుషులని, వాళ్ళు తెచ్చే బరువైన సూట్ కేసులని చూస్తూనే ఉన్నాడు అంజి. 1-2 సూట్ కేసులు నొక్కేస్తే ఈ ఆపద గట్టెక్కయ్యవచ్చన్న అభిప్రాయం కలిగింది. యాద్గిరి సై అన్నాడు. పగలంతా ఇద్దరూ అక్కడే కాపు కాశారు. కానీ సరైన ఛాన్స్ దొరకలేదు. సాయంత్రం వచ్చిన రైల్లో ఒక పెళ్లివారి బృందం దిగింది. వాళ్ళ సామాను దించడానికి పోర్టర్లు ఎగబడ్డారు. చేతుల్లోని సూట్ కేసులు లాక్కొని కిందకు చేరేస్తున్నారు. ఒక పక్క దిగే వాళ్ళ హడావిడి, ఒక పక్క పోర్టర్ల హడావిడి, మరో పక్క దారిలో అడ్డంగా ఉన్న సూట్ కేసులు. పోర్టర్లలో ఒకడు సూట్ కేసులు తలుపు దగ్గరకు చేరవేస్తుంటే మరొకడు కిందకు దించుతున్నాడు. మిగతా ప్రయాణికులు హడావిడి చేస్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని అంజి ఒక సూట్ కేసును పక్కకు లాక్కున్నాడు. ల్యాబొరేటరీల మధ్య నుంచి అవతల కంపార్ట్మెంట్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని యాద్గిరికిచ్చాడు. వాడు దాన్ని ఇంకో కంపార్ట్మెంట్ అవతలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు దిగి దర్జాగా స్టేషన్ బయటకెళ్ళి ఆటో ఎక్కాడు. పెళ్లివారి బృందం అంతా ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు. 2 యువకులు సామాన్లన్నీ ట్రాలీ మీదకి ఎక్కించి లెక్క పెడుతున్నారు. ఒకటి తక్కువ, లెక్క తప్పిందని మళ్ళీ లెక్క ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక సూట్ కేసు తక్కువ వస్తోంది. పెళ్లి కూతురు తల్లి వచ్చి చూసుకుంది. ఎర్ర సూట్ కేసు విఐపిది పోయింది. అయ్యో, నగలు డబ్బు అంతా అందులోనే ఉందర్రా, సరిగ్గా చూడండి, కొంపలు అంటుకుపోతాయి అంటోందామె. 2-3 మళ్ళీ కంపార్ట్మెంట్లోకి ఎక్కి చూశారు. అంతా వెతికారు. ఆ యువకులు 2 పోర్టర్ల మీద యుద్ధానికి దిగారు. మీరే దాన్ని దొంగలించారు అన్నారు వాళ్ళు. పోర్టర్లు పోట్లాటకు దిగారు. పెళ్లి కూతురి తల్లి ఏడుస్తోంది. కట్నం, డబ్బులు, నగలు అన్నీ అందులోనే ఉన్నాయి. పోయిందంటే మాత్రం పెళ్లివారు నమ్ముతారా? ఈ పెళ్లి జరిగేటట్లు లేదు. నేనంటూనే ఉన్నాను, రాహుకాలంలో బయలుదేరద్దు అని. నా మాట ఎవరైనా వింటేనా అన్నది ఇంకొక ఆమె. పెళ్లి కూతురు కాబోలు కన్నీళ్లు తుడుచుకుంటోంది. మగవాళ్ళు విసుక్కుంటున్నారు ఏడుపులాపండని. సుబ్బులు అక్కడే నిలబడి అన్నీ వింటూనే ఉంది. ప్రత్యక్షంగా చూస్తూనే ఉంది. పావు గంటలో సుబ్బులు పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరకు వచ్చేసరికి అంజి, యాద్గిరి బస్టాపులో బెంచి మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి మధ్యలో ఉన్న సూట్ కేసును చూసుకుని. ముగ్గురు గార్డెన్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నారు. ఎంతుంటుందో ఇండ్లా అన్నాడు యాద్గిరి సూట్ కేసు చూస్తూ. మంచిగానే ఉండొచ్చు అన్నాడు అంజి. తెరిచి చూద్దాం అన్నాడు యాద్గిరి. ఇప్పుడొద్దు, ఇక్కడొద్దు అన్నది సుబ్బులు. కట్నం డబ్బులు, పెళ్లి కూతురు నగలు ఇంట్లోనే ఉన్నాయంట. వాళ్ళు అనుకుంటుంటే ఇన్నా. అంజి, యాద్గిరి సంతోషానికి అంతులేదు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా విస్కీ సీసాలు ఖాళీ కావాల్సిందే. అందుకని అంజి, యాద్గిరి ఆ పని మీద బయటికెళ్లారు. వాళ్ళు అటు వెళ్ళగానే సుబ్బులు సూట్ కేసుతో స్టేషన్కి వెళ్ళింది. అప్పటికే రైల్వే పోలీస్ స్టేషన్లో పెళ్లివారు కంప్లైంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. కానీ ఒకరిద్దరు మాత్రం పోర్టర్లతో పోట్లాడుతూనే ఉన్నారు. సుబ్బులు లోపలికెళ్ళి సూట్ కేసు వాళ్ళకిచ్చింది. ఇదెవలో ఆడ పోర్టుకో కాడ వదిలే సిలిండరు, పోలీసులకు ఇద్దామని తెచ్చిన అన్నది సుబ్బులు. అందరూ సుబ్బులు వంక ఆశ్చర్యంగా చూశారు. పెళ్లివారి బృందంలోని యువకులు ఆ సూట్ కేసును గుర్తుపట్టారు. సుబ్బుల్ని మెచ్చుకుని ఆమెకు 500 బహుమానం ఇవ్వబోయారు. మీ సొమ్ము మీకిచ్చినా నాకేంటికి బహుమానం అంటూ బయటికెళ్ళిపోయింది సుబ్బులు. రాత్రికి మళ్ళీ ముగ్గురు మొహాలు వేలాడేసుకుని కూర్చున్నారు. కాసేపటికి సుబ్బులే అన్నది, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలవదు. అసలు కుక్కల్లా నక్కల్లా ఈ బతుకు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. కానీ ఓ ఆడపిల్ల బతుకు బుగ్గిపాలు చేసి తెచ్చిన డబ్బుతో నా జబ్బు నయం చేసుకోను, మనసొప్పతలేదు అన్నది సుబ్బులు. అంజి, యాద్గిరి మాట్లాడలేదు. సీసాలెత్తి విస్కీ గుక్కడి నోట్లో పోసుకుని చప్పరిస్తూ ఉండిపోయారు. వారం రోజులు గడిచాయి. సుబ్బులకు జబ్బు ఎక్కువైంది. తెల్లవార్లు గోడచాటుకెళ్ళి వస్తూనే ఉంది. ఒళ్ళు కాలిపోతూనే ఉంది. విస్కీ తాగుతూనే ఉంది.
తూలిపోతోంది, తేలిపోతోంది ఒళ్ళు. తెల్లారాక అంజి సుబ్బుల్ని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే దారిలోనే దాని దారి అది చూసుకుంది. అదే ఆటోలో అంజి దాన్ని గార్డెన్లోకి తీసుకొచ్చి చెట్టు కింద పడుకోబెట్టాడు. గేటు దగ్గర వాళ్ళందరికీ ఈ వార్త తెలిసింది. వాళ్ళంతా చూడటానికి వచ్చారు. యాద్గిరి అందరి దగ్గర చందాలు వసూలు చేశాడు. వెళ్ళి కొత్త చీర, పూలదండ తెచ్చాడు. గార్డెన్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి మున్సిపాలిటీ లారీ తెప్పించాడు. సుబ్బుల్ని చివరిసారి చూడటానికి వానదేవుడొచ్చాడు. స్నానం చేయించాడు. సుబ్బులు ప్రకృతిలో పుట్టి పెరిగి గిట్టిన మనిషి మరి. అంజి కొత్త చీర కప్పాడు. నారాయణ నారాయణ అంటూ సుబ్బుల్ని పట్టి లేపారు. అందరూ శ్మశానం దాకా వచ్చారు. అంజి తల కొరివి పెట్టాడు. మంటలు పైకి లేచాక విస్కీ సీసా మూత తీసి గుమ్మరించాడు. యాద్గిరి మాత్రం 2 మంచి గంధం చెక్కలు భద్రంగా కాలుతున్న శవం మీద పెట్టాడు. అది మా యప్ప లాంటిది. దొంగతనాలు చేస్తుంది, ఇష్కీ తాగుతుంది. దాని మనసు మాత్రం మంచి గంధం చెక్క లాంటిది. ఆ గంధం చెక్క సువాసనతో ఓ పెళ్లి పందిరి గుబాయించింది అన్నాడు పొంగుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. విస్కీ చుక్కలతో పాటు గంధం చెక్కలు ఆహుతైనవి. మెలికలు తిరుగుతున్న మృత్యుకాల రేఖాధూమంలోనూ గంధం సువాసన మిళితమైపోయింది. ఇంతవరకు మీరు 948వ వినిపించే కథ VK 948 పిస్కీ చుక్కలు గంధం చెక్కలు విన్నారు. ఈ కథ శ్రీధర్ గారి చినుకుల్లో చిరుమంటలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ శ్రీధర, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.